ఈ రోజు ఫైనల్లీ మన పార్టీ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. హలో గాయ్స్, నా పేరు ఐఫాన్. ఈ రోజు మేము పోతున్నాం దావత్ చేసుకోవడానికి. అసలు ఎటు పోతున్నామో వీడియోకి లాస్ట్ వరకు చూడండి, తెలిసిపోతుంది. ముందైతే మేము చికెన్ షాప్ కి వచ్చి చికెన్ అయితే తీసుకుంటాం. మళ్ళీ చికెన్ షాప్ కి వెళ్ళి మేమైతే సీదా వాటర్ తీసుకోవడానికి అయితే వచ్చేస్తాం. ఆడికి వెళ్ళి వాటర్ తీసుకుని అయితే మేము వచ్చేస్తాం పెట్రోల్ పంప్ కి. ఎందుకంటే బండ్లో పెట్రోల్ వేయాలి కదా. ఆడికి వెళ్ళి పెట్రోల్ వేసి అయితే మనం మన ప్రయాణాన్ని అయితే మొదలు పెడతాం. అయితే నేను ఇంకా నాగరాజ్ అయితే మన అడబయటకి అయితే చేరుకున్నాం. ఇంకా మా వాళ్ళు వచ్చే ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారో అర్థమైతే లేదు. మేము వచ్చి ఇక్కడ అర్ధగంట అవుతుంది. ఇక మా వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఎటు పోవాలి, ఏంది, ఎక్కడ పిక్నిక్ చేయాలి, సంథింగ్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ చేయాలో మేము అలా పోయాక డిసైడ్ చేస్తాం. మీరు నా వీడియోలో లాస్ట్ వరకు ఉండండి, మీ అందరికీ ఏమేమి చేస్తామో మొత్తం చూపిస్తాం. అక్కడ ముంగట కనబడుతున్నాయి, అక్కడ పోయి వంట చేసుకొని తిని పార్టీ చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు మా వాళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. మీరు నాతో వీడియోకి లాస్ట్ వరకు అయితే ఉండండి, మీకు వీడియోలో ఏమేమి చేస్తాం మొత్తం తెలిసిపోతుంది. అందరితో గోలా అంటే మన నాగరాజుది వేరే గోలా. ఆడు చూడండి ఎంత మంచిగా, ఆడికి చెప్పలేము ఇక ఆడు ఎట్లున్నాడు. ఆడు ఆయన కథ ఏమో, ఇక ఆయన గురించి నేను చెప్పలేకపోతున్నా. కానీ నా వీడియో చూసేటోళ్ళు ఏంటంటే మన నాగరాజుకు పిల్ల కావాలట, ఆయన పెళ్లి చేసుకుంటాడట. ఆయన ఏమో బీఎడ్ పాస్ ఉన్నాడు, ఇప్పుడు టెట్కి అయితే ప్రిపేర్ అవుతాడు. చూద్దాం ఆయనకు జాబ్ వస్తుందా లేదా. మరి చెప్తాం నాగరాజు ఏమైనా మా వాళ్ళకు, ఆయన అవి కూడా చెప్తాడు. సరే మరి మా వాళ్ళు అయితే అస్సలేదు, కానీ వేరే వాళ్ళు అయితే అత్తాలు గోటాలు నాకు అస్సలు అర్థమవుతలేదు. మా వాళ్ళు ఇప్పుడే ఇక్కడ రావడానికి ఇంతసేపు 30 నిమిషాలు అవుతాను నేను వీడికి వచ్చి. ఎప్పుడు వస్తలా అని చూస్తా ఉన్నాం. వీళ్ళకి అర్థమవుతలేదు అస్సలు. నాకు ఏం చెప్పాలి ఇక మీ అందరికీ. నా ఫ్యామిలీ ఉండాలని గచ్చి కూరుకుంటాను, నా ఫ్యామిలీ వాళ్ళందరూ వీడియో చూస్తాలని, లేకపోతే నాకు బూతులు వస్తుండే. ఇప్పుడు ఫైనల్లీ మా వాళ్ళు వచ్చేసి ఈ సులియాలు ఏడా సచ్చిలు అలాగే తెలవాలి. ఇప్పుడు మీరు అందరూ చూసుకోవచ్చు, ఒకడేమో పరుస్తాడు, ఒకడేమో స్టైల్ తెమ్ముతాడు, ఒకడేమో ఏదో చేస్తాడు. నాగరాజు అయితే హాయ్ చెప్తాడు. సరే కదా, మీరు నాతో వీడియో లాస్ట్ వరకు ఉండండి, మేము ఏమేమి చేస్తామో మొత్తం ఏతు పనులు మీరు అందరికీ చూపిస్తాం. సరే మీరు అందరూ చూసుకోవచ్చు, మధ్యలో అయితే చెట్లు కోస్తాడు. ఇప్పుడైతే మేము మొత్తం చెట్లు కోసి ఎట్లా పడచాలో చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు దీంతో ఏమవుతుందో చూద్దాం. మా వాళ్ళు అయితే చెట్లు కోస్తాడు, మావాడైతే కోపంలో ఉన్నాడు. హాయ్ చెప్పవురా. మేమైతే పట్టేసినాం. ఇప్పుడు అన్ని గోళ్ళు గీళ్ళు తీస్తాను. ఇప్పుడు గోళ్ళు తీసిన తర్వాత ఏంటంటే అందరికంటే మెయిన్ టాస్క్ ఏంటంటే చికెన్ని కడగాలి. ఇప్పుడు చికెన్ ఎవరు కడుగుతారో మీకు వీడియోలో చూద్దామా. మా చికెన్ అయితే తీసేస్తాను. అదే మీరు దృష్టి పెట్టుకుల్లి, ముందే నాకు హెల్త్ మంచిగా ఉండలేదు, ముందే చెప్తాను. మా ఆడియన్స్కి అయితే చెప్పేస్తాను. నువ్వు అసలు మాటలు మాట్లాడకు, ఆడియన్స్ చూస్తాను. చికెన్ అయితే తీసేస్తాం. ఎక్కువ చేయలేదు మేము, మా అంటే 3 కిలోలు అంతా చికెన్ తెచ్చినాం. 3 కిలోలు ఇప్పుడు మా ఆరుగురకు సరిపోతుందో లేదో. ఒక్కొక్కరు అయితే పంది లెక్క తింటాడు. ఇక తర్వాత చూద్దాం ఇక ఏమవుతుందో. చికెన్ మాత్రం లేలే, రైస్ ఈజ్ అన్నీ తెచ్చిన. ఇప్పుడు వంట ఎవరు చేస్తారంటే ఇవ్వండి మా శ్రావణ్ అన్న. ఈయన ఎక్కడెక్కడో తిరిగి వచ్చి వంట చేసి నేర్చుకున్నాడు. కానీ ఈయన వంట మనుషులు మాత్రం తినలేదు. అంతా ఆవులు గొంతులు అవి అన్నీ తింటాయి. అర్థమైందా మీ అందరికీ. ఇక వాళ్ళందరూ అది కలుపుతాలని నేను ఇప్పుడైతే కట్టెలు లేవడానికి పోతాను. ఇప్పుడు నేను బ్లాగ్ తీస్తాను కదా. ఇప్పుడు మా వాళ్ళు ఏం చేస్తారంటే అందరూ డెమ్ములు లేపుతారు, నేను పని చేయవరా బ్లాగ్ ఏం తీస్తావురా అని. ఇక ఈడికి వెళ్ళి బ్లాగులు లేపుతాడు. ఇప్పుడు ఏం చెప్పాలి. సరే ఇప్పుడు నేను పోతాను, కట్టెలు తీసుకొని వద్దాం. సబ్ని హాయ్ చెప్పురా. ఆడు కూడా హాయ్ చెప్పేసాడు. ఇప్పుడు పోదాం నడువులి, మనం కూడా కట్టెలు తీసుకొని వద్దాం. ఇప్పుడు ఓరే నాగరాజు ఏడున్నవే, అదేం చేస్తానవే తుమ్మలలో పోయి చూసుకోవచ్చు. మీరు నాగరాజు అయితే మొత్తం తుమ్మలలో వెళ్ళిపోయిండు. ఇప్పుడు తుమ్మలలో పోయి ఏమేమి చేసుకుంటాడు. ఈ మాట వీటి కట్టెలు తీసుకున్నాడంటే మా వాళ్ళేమో అటుకెళ్ళి పోవంటాడు. ఇప్పుడు మేము అట్లాకెళ్ళి తిరిగి పోవాలట. ఇప్పుడు మేము ఏంటంటే ఇప్పుడు ఎందుకు వచ్చినా మాకు అస్సలు అర్థమవుతలేదు. మేము ఇంటికి వెళ్ళి అయితే 9కి వెళ్ళినాం, వీడికి వచ్చేదాకా అయితే 2 అయింది. చూస్తే ఆసిఫాబాద్కి వెళ్ళి ఆడ 5 కిలోమీటర్లు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మేము 3 గంటల ప్రయాణం చేసినాం అన్నమాట 5 కిలోమీటర్లకు. చూసిల్లా మా వాళ్ళు ఇట్లున్నారు. ఫైనల్లీ మాకైతే ఒక కట్టె దొరికేసింది. ఇది కూడా ఇంట్లో అంత లేదు, పెద్దగా ఓ బాబరే కొద్ది వెయిట్ లేదు రోయ్. చూసుకోవచ్చు మీరందరూ. నా వ్లాగ్ కొంచెం అటు ఇటు కావచ్చు. నేను ఏంటంటే టెంపరరీ వ్లాగ్ వేస్తాను, ఇది పర్మనెంట్ వ్లాగ్ కాదు. రీచ్ వస్తే ఉంచుడు, లేకపోతే తీసేసుడు. నా వీడియో ఇక్కడ దాకా చూసినట్లయితే మీరు కూడా ఒక లైక్ అండ్ షేర్ చేసేయండి కదా. అబ్బాయి అని మన సాయిగాడు చూడండి, ఏడా తుమ్మలలో ఏదో పొగలలో సొరి ఉన్నాడు. ఆడికెళ్ళి కట్టెలు ఎక్కుతాడు. హాయ్ చెప్పురా. మావాడు కూడా హాయ్ చెప్తాను. ఇక మావాడు చెప్పినందుకైనా మా వీడియోకి ఒక్క లైక్ చేసేయండి మీరు. అర్థం ఇతను తెలిసే ఉంటాడు, మన సప్నీల్ బురుడలో ఉంటాడు, తెలిసే కదా మీ అందరికీ. తెలియకపోతే నేను చెప్పేస్తాను, నన్ను చూసుకోండి. ఎక్కడైనా కలిపితే ఏం లేదు ఇక వదిలేదు. ఇక వీళ్ళకి సరిపోతలే కానీ నేనైతే కట్టెలు తీయడానికి వచ్చేసిన తీస్తాను. ఇక కట్టెలు ఇన్నైతే జమ చేస్తాను. ఇప్పుడు మోసుకోపోయే వాళ్ళు చూడాలి, మావాళ్ళైతే రాదు కాదు. చూద్దాం ఇక వినాలి కదా. ఇప్పుడు మీరు అందరూ చూసుకోవచ్చు, నేను కట్టెని పట్టుకుని పోతాను. నాకు కొద్ది వరకు లేదు అసలు. ఈ కట్టెతో ఏం చెప్తారు, దీన్ని ఎట్లా కాళ్ళ పెడతారో మీ అందరికీ చూపిస్తా. మీరు కూడా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్లతో ఇట్లా వచ్చి ఉంటే ఒక కామెంట్ చేసి అయితే పోండి, చూద్దాం ఇక ముంగడ పోయి.
నేను వీడికి వచ్చేసరికి మా వాళ్ళతో ఫుల్ పాటలు పెట్టి పని చేస్తాను వీడుని. మేము హౌలే కదా లేక ఎండలు కష్టపడి కట్టెళ్ళేస్తే మా వాళ్ళు ఏమో పాటలు పెట్టుకుంటాం వింటాళ్ళు. ఏం చెప్పాలి కథ ఇట్లా. ఇప్పుడు మా అన్న వాళ్ళు అయితే మంట పెడతాళ్ళు. మంట ఎంతసేపటికి అవుతుందో తెలియదు. అప్పటికెళ్ళైతే కష్టపడతాళ్ళు. చూద్దాం ఎంతసేపు పడుతుందో. మీరైతే నా బ్లాగ్లో ఇట్లానే ఉండండి. లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అంటే బాగా థ్రిల్లింగ్ అనేది ఉంటుంది. ఏం సబ్లీలో ఉన్నావా పోయినావా? ఏం నడుస్తుంది? అది చేస్తారని ఇక మేమైతే టమాటాలు ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న పళ్ళు మేము చేయకపోతే మా వాళ్ళు అయితే నాకు సావా కొడతాను. మీ అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నేను టమాటాలు కట్ చేద్దామని చెప్తాను. ఇప్పుడు అయితే సావా కొడుతుంది. చలో ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేద్దాం. టమాటాలు కోసం మొదలు పెడతాను. కానీ టమాటాలు టమాటా ముక్కలు ఇలా వద్దులా. మీరు ఎప్పుడైతే టమాటా సరే చెప్పండి నాకు. మీరు ఎప్పుడైనా ఇట్లా టమాటా పోస్తే సరే మరి అలసిపోయాం అని ఇక థమ్స్అప్ కూడా వేడిగా అవుతుండే. ఇక థమ్స్అప్ అయితే తాగేస్తాను. మీరు కూడా తాగుల్లి. బిస్మిల్లా నుండి ఇక గుచ్చుకోండి కొంచెం తాగేసిలా. ఇక మా వాళ్ళు అందరూ ఇక ఖుషిగా థమ్స్అప్ తాగుతాళ్ళు. అయితే నాగరాజు అయితే నోట్లు ఉంటున్నా మొత్తం ఉంచుతాడు. మా సాయి అయితే ఛాయ్ లెక్క ఊతాడు. అది ఇక మేము మసాలా మొత్తం రెడీ చేసేసి ఇక వంట చేయడానికి అయితే స్టార్ట్ అవుతాను. ఏవో మంట అయితే ఏం తెస్తాను. నీళ్ళు కూడా వేడిగా అయినాయి. ఇక మన చికెన్ అయితే రెడీ అవుతుంది. మావాడు అల్లం పేస్ట్ ఏదో ఎత్తా అంటాండి. ఇక చూద్దాం ఎట్లా చేస్తాలో మీరు కూడా చూసుకోండి. మీకు కూడా ఇన్ ఫ్యూచర్ పనికి వస్తుంది. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మసాలా చూసుకోవచ్చు మీరందరూ. ఫైనల్లీ మా చికెన్ అయితే రెడీ అయిపోయింది. అబ్బో చికెన్ ముక్కలు చూస్తే నోట్లకి నీళ్ళు ఎట్లా కాలుతాయి అంటే చెప్పలేరు మా మీ అందరికీ. నా నోట్లోకి అయితే నీళ్ళు కాలుతాయి. మీరైతే దృష్టి పెట్టుకుల్లి. ముందే నాకు ఆరోగ్యం మంచిగా ఉంటలేదు. అంటే పెద్ద మాట ఏంటంటే మా నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు నీళ్ళు లేవడానికి మనం మళ్ళీ 5 కిలోమీటర్లు పోవాలి. మళ్ళీ 3 గంటల జర్నీ. చూద్దాం మనం మొత్తం నీళ్ళు ఎట్లా వస్తాయో చూపిస్తాం మీ అందరికి. అన్నం వండేసినాం కానీ అన్నము బాగా తక్కువ వండినాం. ఇదిగోండి ఇంకా రైస్ ఉన్నది. కానీ బియ్యం ఏమో ఉడకాలి. ఇదేమో కింద ఏమో చిన్నగా ఉన్నది. అసలు అర్థమైతే లేదు. ఇప్పుడు మొత్తం బియ్యం మొత్తం తీసేసి మళ్ళీ వండాల్సి వస్తుంది. ఇప్పుడే ముందే ఆకలి ఎత్తాంది రాబోయే అంటే ఇంకా 3 అవుతుంది ఇక్కడ. మొత్తం వండుడు అయిన తర్వాత మేమైతే ఇప్పుడు టమాటా కూర చేస్తాను. ఆ టమాటా కూర ఎందుకంటే మా స్టేట్ వాళ్ళ కోసం. మా స్టేట్ ఏంటంటే వెజిటేరియన్ కదా, ఆయన కోసం. మీరు కూడా దగ్గు కూడా అయిపోయింది. ఇప్పుడు థమ్స్అప్ తాగిన కదా అందుకే దగ్గు కూడా అయిపోయింది. మేమైతే తినడం మొదలు పెడతాం. కొద్దిసేపట్లోనైతే మా వంట అయితే రెడీ అయిపోతుంది. అయితే మేము తినడానికి అయితే కూర్చుంటాం. ఇంకా మీరు కూడా మీ ఫ్రెండ్స్లతో ఇలా ఎప్పుడైనా పార్టీ చేసినట్లయితే కామెంట్లో ద్వారా చెప్పండి. సరే మరి ఇప్పుడైతే మేము అన్నం తినేస్తాం. మళ్ళీ కలుద్దాం. ఇటువంటి మళ్ళీ ఇంకో వ్లాగ్ లో పొంగ బిస్మిల్లా అని మీరు కూడా ఒక ముద్ద వేసుకొని పోండి.